దర్భల మహిమ. తులసి, దర్భలు, బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది. దర్భలు విషానికి విరుగుడు గుణం కలిగి ఉంటాయి. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచడం గమనించవచ్చు. దర్భలని సంస్కృతంలో అగ్నిగర్భ అంటారు. కుంభాభిషేకాలలోనూ యాగశాలలోని కలశాలలోనూ బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్భలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి దర్భలని 3 రకాలుగా ఉంటాయి. పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి కొస దాకా సమానంగా ఉంటాయి. పై భాగంలో దళసరిగా ఉంటే అవి స్త్రీ జాతి దర్భలుగా, అడుగున భాగంలో దళసరిగా ఉంటే వాటిని నపుంసక జాతి దర్భలుగా గుర్తించవచ్చు. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు, మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. దేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ, మానవులను తలచి ఇచ్చే తర్పణాలలో దర్భలను మధ్య భాగం నుంచి, పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భలను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంటుంది. వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపచేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు. ప్రేత కార్యాలలో 1 దర్భతోనూ, శుభకార్యాలలో 2 దర్భలతోనూ, పితృకార్యాలలో 3 దర్భలతోనూ, దేవకార్యాలలో 4 దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు. దేవతారాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి అని చెప్తారు. దర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు ఉండడం వలన రాగి విగ్రహాలను బూడిద, దర్భలను ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది. ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆదివారం నాడు కోసిన దర్భలను 1 వారం రోజుల పాటు ఉపయోగించవచ్చు అని, అమావాస్య నాడు కోసి తీసుకువస్తే 1 మాసం వరకు ఉపయోగించవచ్చు అని, పౌర్ణమి నాడు కోసి తీసుకొచ్చిన దర్భలను 15 రోజులు ఉపయోగించవచ్చు అని, శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే 1 ఏడాది పాటు ఉపయోగించవచ్చు అని, భాద్రమాసంలో తీసుకువస్తే 6 మాసాలు మాత్రమే ఉపయోగించవచ్చు అని చెప్తారు. అయితే శ్రాద్ధ కర్మల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకు ఆ రోజే ఉపయోగించాలి అని చెప్తారు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.